వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. టాపిక్లకు వెళ్ళే ముందు మనది ప్రజా ఛానల్, ఉద్యమ ఛానల్. మన ఛానల్ ప్రజల కోసం ఏర్పడే ఛానల్, ఉద్యమం కోసం ఏర్పడే ఛానల్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీలైతే ఉద్యమానికి మీ ఆర్థిక సహకారం అందించండి. ఇక మనం టాపిక్లకు వెళ్తే ఈరోజు వర్గీకరణ అంశం ఒక రకంగా తెలంగాణలో కొలిక్కి వచ్చింది. ఇక ఆ ఘనత ఎవరిదైనా ఉంటే అది మనము ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మరియు ఆ ఉద్యమాన్ని నడిపిన మందకృష్ణ అన్నకి మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ ఎపిసోడ్లో 30 ఏళ్ళ ఎపిసోడ్లో కొన్ని 30 ఏళ్ళ 3 రోజుల్లో జరగాల్సిన వర్గీకరణ అంశం 30 ఏళ్ళు బట్టి ఇలా 3 తరాల వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నది ముఖ్యంగా ఈ దళిత జాతి, అందులో మాదిగలు. సో 30 ఏళ్ళ తర్వాత ఇవాళ మందకృష్ణ ప్రెస్ మీట్లో మీట్ ది ప్రెస్ జరిగింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత. దాంట్లో మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను బీసీలకు ఏబిసిడి అయినట్టుగానే ఎస్సీలకు కూడా అయితే ఏమో అనుకుని ఉద్యమం స్టార్ట్ చేసినాక తెలిసింది నాకు ఎస్సీలకు కావడం అంత ఈజీ కాదు, బీసీలకు కావడము రాష్ట్ర పరిధిలోనే ఉంది, కానీ ఎస్సీలకు జరగాలంటే అది కేంద్ర పరిధిలో ఉంటుందని నాకు తెలియదని చెప్పడం జరిగింది. అయితే ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చదువు గురించి నేను మాట్లాడడం జరిగింది. ఎందుకు అంటే మీకు ఆ విషయం తెలియకపోవడం వల్ల 30 ఏళ్ళు పోరాటం చేయాల్సి వచ్చింది. 1992లోనే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఇందిరా షాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అది 9 మంది జడ్జిల జడ్జిమెంట్. అది సంపూర్ణంగా అందరూ ఎవరు కూడా అపోజ్ చేయలే ఆ జడ్జిమెంట్ను. ఆ జడ్జిమెంట్లో చెప్పింది ఏంటంటే, ఇవాళ బీసీలు ఏబిసిడి చేసుకోవచ్చు, బీసీలు రాష్ట్ర పరిధిలో ఉంటారు, ఎస్సీ ఎస్టీలు రాష్ట్ర పరిధిలో ఉండరు, వాళ్ళకి ఏబిసిడి చేయాలంటే పార్లమెంటే చేయాలని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. అంటే కృష్ణమాదిగ అన్న 94లో ఉద్యమం స్టార్ట్ చేశాడు, కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది 92లో. మరి 92లో వచ్చిన జడ్జిమెంట్ ఆయన చదివిన పర్వాలేకుండా, లేదంటే ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన పర్వాలేదు, లేదా ఆ మేధావి వర్గము మాదిగ లాయర్స్ ఫోరం ఏదైతే ఉందో అదన్నా చెప్పిన బాగుంది. కానీ ఆయన అవన్నీ చెప్పినట్టుగా కూడా ఎక్కడ చెప్పలేదు. అక్కడ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఏబిసిడి చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఈ విషయం తెలియదని చెప్పేసి నేను 2004లోనే చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత నేను ఆంధ్రజ్యోతిలో కూడా ఈ సమస్యకు 341కు సంబంధం లేదు, ఇది రాష్ట్ర పరిధిలో 371 ప్రకారంగా చేసుకోవచ్చు, ఇది 3 రోజుల్లోనే సమస్య పరిష్కారం అవుతుంది. చంద్రబాబు కూడా ఆ సమస్యను ఆ దృష్టితో చేయకుండా 341కు లింక్ పెట్టాడు. కాబట్టి సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. జాతీయ కమిషన్ కూడా అనుమతి తీసుకొని మాత్రమే ఏబిసిడి అనే పాలసీని మార్చాలి, అది తీసుకోని కారణంగా చంద్రబాబు ఏదైతే చట్టం చేసిండో అది చెల్లదని చెప్పింది. సో దాని తర్వాత నేను చెప్పింది ఏంటంటే, 371 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ వర్గీకరణ సమస్య ఇది. సో ఈ సమస్య పరిష్కారం మన చేతుల్లోనే ఉంది, 371Dలోనే ఉంది అని చెప్పేసి నేను 2004లోనే ఆంధ్రజ్యోతిలో స్పష్టంగా వర్గీకరణ జరగాల్సింది 12% లోకల్ వాళ్ళకి రావాల్సింది, 7% కాదు. అక్కడ ఆంధ్ర వాళ్ళకి రావాల్సింది, వాళ్ళు అక్కడ 12% ఉంటే వాళ్ళకు 12% రావాలి మాలలకి, ఇక్కడ మాదిగలకు 12% రావాలి. దానికి 3 జిల్లాను యూనిట్ చేసుకొని జోనల్ సిస్టంలో వర్గీకరణ చేయడమే పరిష్కారం అని చెప్పాను. ఇప్పుడు ఆ విషయాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ చెప్తున్నాడు, జిల్లాను యూనిట్ చేసుకొని నేను చేస్తానని చెప్పేసి. మరి 2004లో కనుక ఆయన చేసి ఉంటే 20 ఏళ్ళు ఇవాళ మనం వెనుక పెట్టాలం కాదు. సో ఆ సమస్యను చంద్రబాబు నాయుడు ఎందుకు పరిష్కరించలేదు అప్పుడే? ఇదే జిల్లా యూనిట్గా ఇప్పుడు అంటున్నాడు. 20 ఏళ్ళ క్రితమే ఈ చట్టం చేసి ఉంటే అది మన కొట్టుడు పోయేది కాదు, సుప్రీంకోర్టు దాంట్లో ఏళ్ళు కూడా పెట్టేది కాదు. ఆ సమస్య పరిష్కారమే 20 ఏళ్ళు మంచిగా మాలమాదిగలు అందరం కలిసి ఇలా వర్గీకరణ రిజర్వేషన్ ఫలితాలు పొందటం. మరి ఆ తప్పుకు కారణం ఎవరు? 20 ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు 20 ఏళ్ళ తర్వాత కూడా మాట్లాడితే ఆయనకు తెలియదు అంటాడు. 30 ఏళ్ళ తర్వాత ఉద్యమాన్ని స్టార్ట్ చేసి 30 ఏళ్ళ తర్వాత నాకు తెలియదు అంటారు కృష్ణన్న. తెలియక ఇట్లా చేసిందంటే మరి ఇప్పుడు దానికి ఎవరు బాధలేదు? 33 తరాలు నష్టం జాతికి జరిగినప్పుడు నాలాంటి చదువుకున్న వ్యక్తి, ముఖ్యంగా న్యాయశాస్త్రాన్ని చదువుకున్న వ్యక్తి, అందులో కాన్స్టిట్యూషన్ లా బోధిస్తున్న వ్యక్తిని 20 ఏళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో, మరి నేను ఆల్రెడీ ఆర్టికల్స్ చెప్పిన ప్రాంతీయ వర్గీకరణ కావాలని చెప్పిన అప్పుడు ఇప్పుడు నేనైతే ఏ వాదన అయితే లేవనెత్తానో అప్పుడు దేవుని సతీష్ మాదిగ దాన్ని బలపరిచాడు. ఆయన 12% కావాలని ఆయన డిమాండ్ చేస్తే ఆయన తక్కువ కొట్టారు.
నేను అది శాస్త్రీయంగా ఉండాలని చెప్పేస్తే నా తలకాయ బల కొట్టారు. ఇది 371D ప్రకారంగా ఉండాలని చెప్పేసి నేను మేధావుల సదస్సు మాలా మాదిగ ఉపకులాలతో నేను నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు పీజీ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు నేను మాట్లాడితే నా తలకాయ బల కొట్టారు. 2016లో అనుకుంటా నాకు తెలిసి అది 2016 2004లో ఇది కొట్టుకుపోయింది, 2004లో ఇది కొట్టుకుపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నేను తెలంగాణ వచ్చిన తర్వాత పెట్టాను. అది తెలంగాణ వచ్చి 2014లో వస్తే 2016లో ఇంకా వచ్చింది కదా తెలంగాణ. వచ్చిన తర్వాత మనం దీన్ని కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వర్గీకరణ విషయంలో 371D ప్రకారంగా ఇటు కేసీఆర్ చేయాలి, అక్కడ చంద్రబాబు చేయాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో అప్పటికైనా చేస్తే కనీసం మనకు 10 ఏళ్లలో మనకు ఆ వర్గీకరణ సమస్య ఫలాలను అనుకునేటం. చంద్రబాబు చేస్తే 20 ఏళ్ళ ఫలితాలు అనుభవించటం. ఇదే విషయాలని నాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు మాట్లాడితే, సో ఆవేశంలో ఏదైనా నేను 10th ఫెయిల్ అయింది కాబట్టి ఆయన చదువులేదు కాబట్టి ఆయన అర్థం చేసుకోలేదు, మరి చదువుకున్న వాళ్ళైనా మిగతా లాయర్లు ఉన్నారు దాంట్లో చాలామంది, లాయర్స్ ఫోరం కూడా ఉంది, మాదిగా లాయర్స్ ఫోరం కూడా MLF కూడా ఉంది. మరి వాళ్ళని చెప్పాలి కదా, వాళ్ళని కూడా కృష్ణని గైడ్ చేయాలి కదా అనే ఉద్దేశంతో మాట్లాడింది తప్ప నేను ఆయన ఏదో వ్యక్తిగతంగా చదువుకోక మాత్రం ఉద్యమం చేయలేదా, చదువుకోక మాత్రం ఇంత కోట్లాది మంది లక్షలాది మందిని కదిలించలేదా? ఖచ్చితంగా కదిలించాడు. ఈ క్రెడిట్ అంతా ఆయనదే. కాకపోతే ఈ ఉద్యమ క్రెడిట్ అయినది, కానీ ఆలస్యం రావాలా. 3 తరాలు నష్టపోయినవి. అది చిన్న సమస్య, 5 విద్యావంతుల సమస్య, 5 కేవలం 5% విద్యావంతుల సమస్య వర్గీకరణ. మిగతా 95% పేదల సమస్య. అదే మాదిగల్లో ఉన్న పేదలు, మధ్యతరగతి ప్రజలు, కూలీలు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, చాలా పేద బతుకులు బతికేటోళ్ళు, అస్సలు భూమి లేని వాళ్ళు, రోజు 500 కూలి చేసుకుంటోళ్ళు, ఇట్లాంటి పేద బతుకులు ఇంకా ఎప్పుడు బాగుపడతాయి? వాళ్ళకి సంబంధించిన అంశాలు సప్లా నిధుల విషయం కావాలి, బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో కావచ్చు, వాళ్ళకి వచ్చే భూమి విషయంలో కావచ్చు, వాళ్ళకి వచ్చే మెడికల్ ఫెసిలిటీ విషయంలో కావచ్చు, వాళ్ళకి రావాల్సిన రెసిడెన్షియల్ స్కూల్స్ విధానం కావచ్చు, వాళ్ళకి సపరేట్ కార్పొరేషన్ విధానం కావచ్చు, సప్లా నిధుల అమలు కావచ్చు, వాళ్ళకు ఫార్మా ఇండస్ట్రీలో, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో, అన్ని రంగాల్లో సకల రంగాల్లో రావాల్సిన వాటా కావచ్చు. ఇవన్నీ 30 ఏళ్ళుగా కోల్పోయాం కదా. ఉమ్మడిగా కలిసి ఉండి ఇవన్నీ పోరాటం చేస్తే పంచుకుంటోళ్ళం కదా, ఇవి వచ్చేది కదా అనే ఉద్దేశంతో నేను మాట్లాడాను తప్ప ఏదో కృష్ణను టార్గెట్ చేయాలను, లేదంటే కృష్ణన్న మీద వ్యక్తిగతంగా నాకు ఏదో పంచాయతీ ఉన్నట్టుగా, గట్టు పంచాయతీ ఉన్నట్టుగా, లేదంటే మేము ఏదో సంపద పంచుకున్నట్టుగా, డబ్బులు పంచుకునే కార్యక్రమంలో ఏదో మాకు విభేదాలు వచ్చినట్టుగా కొంతమంది భావిస్తున్నారు. కాదు తప్పు. కృష్ణన్న చదువు విషయం మాట్లాడడం నాది తప్పే. మాదిగలారా, ఈ విషయంలో ఏదైనా నేను ఆవేశంగా మాట్లాడి కృష్ణన్న 10th ఫెయిల్ అనే అంశాన్ని కనుక నేను మాట్లాడింటే తప్పే. ఎందుకంటే ఆయన చదువు గురించి నాకు అవసరం లేదు యాక్చువల్గా. కానీ ఆయన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడాల్సి వస్తుంది. ఆయన 30 ఏళ్ళ తర్వాత నాకు తెలియదు అని ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ ఉద్దేశంతోనే మాట్లాడాను తప్ప లేకపోతే నేను మాట్లాడటం కాదు. సో ఇంకొకటి, ఇవాళ చదువు అనేది చాలా ఇంపార్టెంట్. మాదిగలకి అవకాశాలు రావాలంటే చదువుకోవాలి వాళ్ళు. సో చదువు వైపు దృష్టి పెట్టే విధంగా మాదిగ జాతి పోవాలి. ఇలా నాలాంటి చదువుకున్నవాడు ఇవాళ నేను ఎట్లా చదువుకోగలిగాను? కేవలము రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి చదువుకోగలను. ఉద్యోగం ఎట్లా వచ్చేది? వర్గీకరణ తర్వాత నేను కూడా అవకాశం పొందాను కాబట్టి ఈ వర్గీకరణను 30 సపోర్ట్ చేశాను. 30 సపోర్ట్ చేసిన తర్వాత నేను ఎందుకు వ్యతిరేకించాను? కృష్ణను వ్యతిరేకించలే, వర్గీకరణను వ్యతిరేకించలే. కేవలం ఆయన వర్గీకరణ చట్టం కేంద్రం చేయకుండానే బీజేపీకి కంప్లీట్గా సపోర్ట్ చేయండి అన్నప్పుడు మాత్రమే నేను వ్యతిరేకించాను. మన MSP ఉంది, మనం పొత్తు పెట్టుకుందాము, 10 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు తెలంగాణ పొత్తు పెట్టుకుందామన్నా, అట్లాగే బీజేపీ సపోర్ట్ చేద్దాం. మిగతా ప్రాంతాలలో అంటే 10 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు పోతే 17 ఎంపీలలో 2 పోతే 17కు బీజేపీ సపోర్ట్ చేద్దాం. 119లో 10 కదా మనం అడుగుతున్నది, మిగతా 109కి బీజేపీకి సపోర్ట్ చేద్దాం. కానీ మన MSP ద్వారా ఒక్కరు కలిసిన అసెంబ్లీలో మన మాదిగలు అడుగు పెడతారు, మన పార్టీ అడుగు పెడుతుంది, మన మాదిగల పార్టీ. కాంగ్రెస్ రెడ్ల పార్టీ, BRS వెలమల పార్టీ, మనది MSP మాదిగల పార్టీ కూడా అందులో ప్రాతినిధ్యం ఉంటుంది. ఆ రకంగా పోదాం. మన కాశీరామ్ గారు ఎట్లయితే ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, కాంగ్రెస్తో పెట్టుకున్నాడు, సమాజ్వాదీతో పెట్టుకున్నాడు, కానీ BSP అనే ఒక సొంత పార్టీని డెవలప్ చేసి అధికారులను తీసుకొచ్చింది అక్కడ యూపీలో. సో దాంతో పెద్ద మార్పు వచ్చింది దేశంలో. కాబట్టి ఆ మార్పును మనం తెలంగాణలో కూడా తీసుకురావచ్చిన ఒకే ఒక ఉద్దేశంతో నేను మాట్లాడాను తప్ప ఆయన ఏదో వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలనో, లేదంటే ఆయన 30 ఏళ్ళ పోరాటాన్ని నేను ఏదో కించపరచాలనో, లేకపోతే ఆయన త్యాగం లేదని చెప్పడానికి కాదు. ఖచ్చితంగా ఆయన త్యాగం ఉంది, ఆయన 30 ఏళ్ళ పోరాటం ఉంది. ఆయన పోరాటం గుర్తించి అందుకే పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి దాన్ని కూడా నేను స్వాగతించాను, పద్మశ్రీని కూడా.
ఎందుకు ఆయన 30 పోరాటం గుర్తించి ఇచ్చింది బీజేపీ, కానీ ఊరికే బీజేపీ మందకృష్ణ ముఖం చూసో మాకు సపోర్ట్ చేసినానో కాదు. అది చాలా స్పష్టంగా పబ్లిక్ అఫైర్స్లో ఇచ్చారు. అది ఆయన దాంట్లో మెన్షన్ చేశారు, పద్మశ్రీ మేము ఎదిగించిన దాంట్లో ఆయన 30 పోరాట ఫలితంగా వచ్చింది కాబట్టి దాన్ని కూడా స్వాగతించాలి. కానీ మనం డైరెక్ట్గా బీజేపీ సపోర్ట్ చేయడం కాకుండా మనం పొత్తు పెట్టుకుందామని చెప్పాము. సో అక్కడ మాత్రమే ఆయనకు నాకు ఒక సైద్ధాంతిక విభేదాలు వచ్చాయి తప్ప నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. సో కాబట్టి దయచేసి మాదిగలారా, ఖచ్చితంగా నేను అన్న విషయం చదువు విషయంలో మాట్లాడిన పొరపాటు ఏదైతే ఉందో నన్ను క్షమించండి. ఇక తప్పకుండా వర్గీకరణ అంశం హైదరాబాద్లో ఈ తెలంగాణలో అయిపోయింది. ఇక మనం అందరం ఐక్యంగా మళ్ళీ అన్న నాయకత్వంలో ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అవి వచ్చే విధంగా, పార్లమెంట్లో చట్టం వచ్చే విధంగా, ఎన్డీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా, అందుకు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలని సపోర్ట్ చేసే విధంగా అందరినీ ఇవాళ ఈవెన్ నేను మాలలు కూడా అదే కోరుకుంటున్నా. తెలంగాణలో అయిపోయింది, ఉపకులాలను కూడా అదే కోరుకుంటున్నా. మనం రాష్ట్ర ఉద్యోగాలలో అయిపోయింది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా మనం వాటా పొందే విధంగా బీజేపీతో పార్లమెంట్లో చట్టం చేపిస్తే ఇంకా మిగతా రాష్ట్రాల్లో చట్టం చేయమని అడగాల్సిన అవసరం లేదు. దేశమంతా అదే అమలవుతుంది కాబట్టి ఆ దిశగా మనం అడుగులు వేద్దామని మాల, మాదిగ అండ్ ఉపకులాల మేధావులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, మందకృష్ణను ఆ మాట అన్నందుకు నేను మాదిగలారా క్షమించమని, మందకృష్ణను ముఖ్యంగా క్షమించమని ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై పెరియార్, జై పూలే.